जोहार प्रियांकకు जोहार जोहार రఘుగౌడ్ని వెంటనే కానిస్టేబుల్ రఘుగౌడ్ని వెంటనే రఘుగౌడ్ని వెంటనే పోలీస్ కానిస్టేబుల్ రఘుగౌడ్ని వెంటనే ప్రియాంకను మోసం చేసిన రఘుగౌడ్ని వెంటనే ప్రియాంకను మోసం చేసిన రఘుగౌడ్ని వెంటనే ఖమ్మం జిల్లా పాల్వంచ పట్టణానికి చెందినటువంటి ప్రియాంక అనే అమ్మాయి జోగులాంబ గద్వాల జిల్లా గట్టు మండలం చిన్నపల్లి గ్రామానికి చెందినటువంటి పోలీస్ కానిస్టేబుల్ అయినటువంటి రఘుగౌడ్ని గత 4 సంవత్సరాలుగా ప్రేమించి పెళ్లి చేసుకుంటానని చెప్పి ప్రియాంకను మోసం చేసినటువంటి రఘుగౌడ్ని పెళ్లి చేసుకోవాలని చెప్పి 3 నెలల కిందట ఆయన ఇంటి ముందు ధర్నా కూర్చుంటే ఆ రోజు ఉన్నటువంటి ప్రజా సంఘాలు అన్ని సంఘాల ఆధ్వర్యంలో ధర్నాలు చేసి అక్కడ ఉన్నటువంటి పోలీస్ కానిస్టేబుల్ అయినటువంటి రఘుగౌడ్పై కేసు నమోదు చేయడం జరిగింది. అయితే అమ్మాయిని ప్రేమ పేరుతో మోసం చేయడమే కాకుండా నిన్న ప్రియాంక అనే అమ్మాయి మృతి చెందిన సంఘటనలు దృష్టిలో పెట్టుకొని ఆ పోలీస్ కానిస్టేబుల్ రఘుగౌడ్పై ఎస్సీ కేసు నమోదు చేయడమే కాకుండా హత్యాయత్నం కేసు కూడా నమోదు చేయాలని చెప్పి ఈ సందర్భంగా మానమానాడు సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ప్రేమ పేరుతో వ్యామోహంగా వ్యసనంగా ఉపయోగించుకున్నటువంటి యొక్క రఘుగౌడ్ గత 4 సంవత్సరాలుగా ఒకే కోచింగ్ సెంటర్లో ఉంటూ తన అవసరాలను తీర్చుకొని తను ఉద్యోగం వచ్చేంత వరకు ఆమెతోనే ఉన్నటువంటి అవసరాలను తీర్చుకొని ఈరోజు ఆ రకంగా వేధించడం చాలా దురదృష్టకరం. భవిష్యత్తులో అమ్మాయిలు కావచ్చు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఎవరైనా సరే ఇట్లా ప్రేమ పేరుతో మోసపోకండి. భవిష్యత్తులో ఇటువంటి రఘుగౌడ్ అన్నటువంటి వ్యక్తులు కామపిశాచులు ఎవరైనా సరే ఇటువంటి ఆగడాలకు పాల్పడితే ఖచ్చితంగా పోలీసులు వారు దృష్టి పెట్టి కేసు నమోదు చేసిన బాధ పోలీసు వ్యవస్థ పైన ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. తక్షణమే ఈ యొక్క మానమానాడు సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఒకటి, ఆయనపై రఘుగౌడ్పై ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయడమే కాకుండా హత్యాయత్నం కింద కేసు నమోదు చేయాలి. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా దళిత సంఘాల ఆధ్వర్యంలో, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ధర్నాలు చేయడమే కాకుండా రాష్ట్రోకలు చేయడమే కాకుండా పెద్ద ఎత్తున కార్యక్రమాలు వివిధ రూపాల్లో కార్యక్రమం చేయడానికి వెనకాడమని చెప్పి ఈ రకంగా తెలియజేస్తున్నాం. జోహార్.